తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు, దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీషులు తల్లి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా దివ్య అనుగ్రహ ప్రాప్తి. గురుగారు, ఆత్మ ప్రయాణం అసలు ఎలా ఉంటుంది? ఆత్మకంటే ఒక అడ్రస్ ఉంటుందా? ఆత్మ అంటే ఏమిటి అది కూడా అడగాలి. విశ్వంలో అంతా శక్తిమయం, అంతా ఆత్మ స్వరూపమే. ఏకాత్మనః ఏకం బహుశ్యామి. ఒక ఆత్మే అన్ని ఆత్మలుగా సృష్టించబడుతోంది. మరి దీనికి ఉదాహరణ అర్థం అవడం కోసం ఒక పాదరసం ముద్దను తీసుకోండి, పిడికిలో ఇలా మీరు కింద వేయండి. ముక్కలు ముక్కలు అయిపోతాయి. పాదరసం ఒక గుప్పెడుకు పాదరసాన్ని కింద వేస్తే ముక్కలు చెక్కలుగా అయిపోతాయి. ఆ మూల ఈ మూల భూతద్దం పెట్టి చూడండి, విడిపోయినట్టుగా ఆ వేసిన వాడికి తెలుస్తుంది నేను వేశాను కాబట్టి. దగ్గరికి వెళ్ళి చూడండి, పాదరసం షేప్లెస్గా ఉండదు, షేప్ కలిగి రౌండ్గా ముద్దుగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని కలపండి, కలిసినట్టు తెలియదు, చేసిన వాడికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కలిపితే అన్నీ కలపండి, ఒకటైపోతుంది. విడదీయండి, వేరు వేరైపోతుంది. ఏకం బహుశ్యామి అనేటువంటిది మనం వేదోక్తి. ఒకటే అనంతంగా, అనంతంగా ఒకటిగా. ఆ భగవంతుడి యొక్క లీల కాబట్టి, ఆయన యొక్క క్రీడ కాబట్టి, వారిష్టంతో ఇన్ని సృష్టించి వారికి జ్ఞానం అనేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆలోచన పర్వం కూడా ఆలోచిస్తాయి. ప్రతి మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, ప్రతి మనిషి ఆలోచనలు వేరు. ఒక ఆలోచన మనిషి ఆలోచన కొన్ని కలుస్తాయి. 100కి మక్కి జిరాక్స్ లాగా కలిసినట్టు ఎక్కడ చరిత్రలో దాఖలాలు లేవు ఇప్పటి వరకు. డిఫరెన్స్. ఈవెన్ థమ్ ఇంప్రెషన్స్ కూడా మీరు చూడండి, కళ్ళల్లో ఫోటోలు కూడా ఈ మన ఐడి కార్డులు అవి తీసేవాళ్ళు తీస్తే ఎందుకు కళ్ళు తీస్తారు అంటే ఈ కళ్ళు వేరే వాళ్ళకి కలవవు. ఇలాగే ముద్రలు కూడా కలవు. దొంగల్ని పట్టుకోవడానికి కూడా పోలీస్ శాఖ వారికి సహాయం బాగా చేస్తారు. అంటే తప్పు చేసిన అంటే కొన్ని ఉన్నాయి. ఆ విధంగానే మనం స్వామివారు ఆదిపరాశక్తి దివ్యశక్తి ఏం చేసింది, ఇలా పుంఖాలుగా అయినటువంటి ఆత్మలకి జ్ఞానం కూడా ఇచ్చింది, రూపాలు ఇచ్చింది. తను తానుగా వారు ఒక స్వరూపంగా ఏర్పడ్డారు. ఒక సమాజం, ఒక సంఘం అప్పట్లో. అయితే ఏమైంది, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదా, ఆ రూల్స్ అతిక్రమించిన వాళ్ళని మ్లేచ్చులు అన్నారు. అంటే తరిమి వేయబడ్డ వాళ్ళు. మా సంఘంలో వద్దు అబ్బాయి, తప్పు పని చేస్తున్నాం, రూల్స్ వ్యతిరేకంగా మనం ఈ పద్ధతి అనుకుంటాం, ఈ పద్ధతిలో ఉంటే ఈ రూపాల్లో వస్తుంది. ఈ రూపాలు కాకుండా నువ్వు వెళ్ళిపోతే మ్లేచ్చులుగా అది వేరే కంట్రీస్. ఇప్పుడు భారత ఖండం ఒకప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒకటి. అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ భూభాగాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఒకప్పుడు అలా లేవు. ఒక 5,000 సంవత్సరాల క్రితం మన చరిత్రలో భరతఖండము, మహాభారతం ఆ టైంలో కూడా ఒకటే, విడిగా లేవు కంట్రీస్ ఇప్పట్లాగా. మనవే వీఆర్ ద రూలర్స్. అంతా హిందూ సామ్రాజ్యాలు, హిందూ అనే పేరు, హైందవము, ఇవన్నీ చాలా పేర్లు. అంటే మన ఒక మానవ సంతతి యొక్క విస్తరణ. అయితే ఇక్కడ వారు ఎందుకు మరి మనుషుల్లో ఈ క్రోధము గుణాలు మారాయి అంటే, వాళ్ళుగా ఎప్పుడు ఒకే మోసలో ఉంటే బోరు కొట్టే అనుకోండి, విసుకొచ్చే అనుకోండి, అది వద్దన్నారు కదా, అది ఒకసారి చేసి చూద్దాం, ఇది తినకూడదు అన్నారు తిని చూద్దాం, చేయకూడదు అన్నారు చేసి చూద్దాం అని చేశాయి. అప్పట్లో ఆ అవతారాల్లో ఉండే మానవ అవతారాల్లో ఉన్న తల్లులు తండ్రులు. అప్పుడు ఏమైపోయిందంటే మరి శిక్షలు పడతాయి కదా, మరి చేయకూడని పనులు చేశారు కాబట్టి మళ్ళీ స్వస్థానంలోకి రావడానికి భగవంతుడు ఏం చేశాడు అంటే, నిన్ను నువ్వు మళ్ళీ స్వస్థానంలోకి రావడానికి మరి మొదటి స్థానంలో ఎలా ఉన్నావు అలా రావాలంటే యోగం చెయ్యండి. యోగం ఉచ్యతే. యోగం చేస్తే మళ్ళీ మీ స్వస్థానాన్ని చేరుకొని తప్పులు సరిదిద్దుకొని స్వస్వరూపంలో వస్తారు అనేటువంటిది అదొక యోగ క్రియ. ఇప్పుడు కూడా రియలైజ్ అయిన వాళ్ళు మళ్ళీ ఆ తప్పులు చేయరు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా తప్పు చేసిన వాళ్ళు ఇంకా అది పట్టించుకోకపోతే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడు జ్ఞానము, విజ్ఞానము, పరాజ్ఞానం అనేటువంటిది ప్రజలకి, మానవులకి అందించాడు. అందుకని ఆ పరాజ్ఞానాన్ని మనం పొందితే చాలా తేలిక. జ్ఞానంతో పొందితే మనం మంచి వ్యక్తులుగా అవ్వచ్చు, మంచి చేష్టలు చెయ్యొచ్చు, మంచిగా జీవించవచ్చు, మంచిని అనుభవించవచ్చు, మంచిని ప్రతి మనిషి హృదయంలో పెంచవచ్చు.
మహావృక్షంగా ఫలాలు ఇచ్చేటట్టు చెయ్యొచ్చు. చాలా తేలిక. అందుకని ఏంటంటే ఇది విశ్వాత్మ యొక్క ఒక ప్రక్రియ. ఈ ఆత్మలన్నీ కూడా ఆ భగవంతుల్లో లీనం అవ్వడమే. ప్రయాణం ఎలా ఉంటుంది? ప్రయాణాలు అంటే ఇప్పుడు ఈ జీవన విధానంలో వారు ఇష్టంతో ఈ జన్మలు తీసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు నువ్వు. ప్రతి మానవుడు ఒక జన్మ ఎత్తడానికి ఎలా ఎత్తుతాడు అంటే వారు ఆ జన్మ అనుభవించడం కోసం, అనుకున్న పనులు చేయడం కోసం వారు ఆ యొక్క రూపాలని ధరించి జన్మలు తీసుకొని స్త్రీలుగా, పురుషులుగా, ఇలా వృక్షాలుగా, జంతువులుగా, దాని ఇష్టం, ఆత్మిష్టం. ఆత్మ ఫ్రీ, దాని ఫ్రీ సోల్, దాని ఇష్టం. మీరేదో పని చేసేవాడికి జీతం ఎక్కువ ఇస్తాను లేదా కట్ చేస్తానంటే చెప్పినట్టు వింటాడు అనుకుంటారు. అది అలా ఉండదు. ఆత్మ వేరు. అంటే అప్పుడు ఏమవుతుందంటే అవి నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రూపాలు మార్చుకుంటూ ఇంకొక జన్మలో అన్ని సశేషంగా విశేషంగా ఏ కోరికలు లేకుండా, ఏ అనుభవాలు లేకుండా ఎప్పుడైతే జీరో అవుతుందో అది పరబ్రహ్మ స్వరూపంగా మారిపోయి ఇంకా జన్మ అనేది రాహిత్యం అయిపోయి ఇంకా జన్మలు ఉండవు. భగవత్ స్వరూపంలో దివ్య శక్తి రూపంలో తేజస్సులో అక్కడ పైన నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి యోగ పుంగవులవే అవి. అదే పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అంటే అరుంధతి తల్లి ఆ యోగిని, యోగ్యవతి ఆ నక్షత్ర రూపంలో ఉందన్నమాట. అలాగే ఎంతోమంది ఉన్నారు. మనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఈ మార్సు, తర్వాత చంద్రుడు, సూర్యుడు, కుజుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి దగ్గరగా ఉన్నాయి భూమికి. ఇంకా దూరంగా ఉండేటువంటిది నక్షత్రాలు. అందుకనే ఆ నక్షత్రాలు కూడా శక్తివంతమైన ప్రకాశాలు. మనకి సూర్యుడు, చంద్రుడు రోజు విడిచి రాత్రి పగలని మన లెక్కలు. సూర్యుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు, ప్రకాశిస్తూనే. చంద్రుడు ఎప్పుడు కూడా ఆయన. అవి ఏంటంటే మన ఈ గ్లోబ్ ఇలా తిరగడం వల్ల మనకి అవి రాత్రి పగలుగా మారి వారి యొక్క దర్శన భాగ్యం కలగడం లేదు. సింపుల్. అందుకని ఏంటంటే తేజస్సు, మనమంతా తేజోవంతులము, తేజో రూపాలము. కావాల్సి ఈ మానవ రూపంలో ఎంటర్ అవ్వడం అంతే. ఎంటరింగ్ ద బాడీ, జన్మ, బయటికి వెళ్ళిపోవడం. మన భాషలో శివైక్యం, చావడం, ఇలాంటివి ఏవో అంటారు. అసలు శరీరానికి ఉంది, మంచి శరీరాల్ని ఆత్మ తలుచుకుంటే ఉంచగలుగుతుంది కూడా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, తర్వాత రామకృష్ణ పరమహంస ఉన్నారు. వారు కొన్ని ఇబ్బందులు, శారీరక ఇబ్బందులతో, క్యాన్సరు ఇలాంటి వాటితో ఇబ్బంది పడ్డట్టుగా చెప్తారు. అయినా కూడా వాళ్ళు తగ్గించుకోగలరు. కానీ వాళ్ళు దాని మీద పెద్ద దృష్టి పెట్టాల. వాళ్ళకు ఉండే శక్తులకి అది పెద్ద చాలా స్వల్పం, ఆవగింజంత పని. వచ్చాం ఈ శరీరంలో, కొన్ని అనుభవించాం, చాలు, ఓకే వదులుదాం, తేజో రూపాల్లో ఉందాం అని ఉద్దేశం. అంతకంటే ఏమీ లేదు. మనం కూడా ఏదైనా పర్పస్ అయిపోయి పని అయిపోతే మనం ఆ ఊళ్ళోంచి వచ్చేమా హైదరాబాద్కి? పని ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తాం, కలకట్టా వెళ్తాం, ఇంకెక్కడెక్కడికో వెళ్తాం. ఆత్మ ప్రయాణాలు అదే నిర్ణయించుకుంటుంది, అదే ప్రయాణం చేస్తుంది, అదే ఈ శరీరాల రూప ధారణ అన్ని దాని ఇష్టం. ఆత్మ ప్రయాణం అమోఘము, చాలా గొప్పది. దాని గురించి ఇంకా ఎంత విశేషాలుగా చెప్పాలంటే చెప్పచ్చు. తప్పకుండా ఇంకో ఎపిసోడ్ చేద్దాం. తప్పకుండా. ఆత్మ ప్రయాణాలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది.